ఈ లోకములో ఈ వేటి వేటికో విలువిచ్చే నీవు శ్రద్ధతో విను. చాలా విలువైనవి అని మనం అనుకుంటున్నాము. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాత్రము ఆయన అంటున్నాడు, ఈ లోకములో ఉన్నవి అన్నీయు నష్టంగా భావించి అనగా అంత అవసరమైనవి అని నేను అనుకోవటము లేదు. కానీ అవసరమైనది ఏదో తెలుసా? దేవుడే అవసరమైనవాడు అని అనుకుంటూ, ఇక్కడ నీవు నేను ఏదైతే అవసరమైనవి, విలువైనవి అని అనుకుంటూ ఉన్నామో, వాటిని ఆయన పెంటతో పోలుస్తూ ఉన్నాడు. అవి పెంటతో సమానము. పెంట అంటే తెలుసు కదా! చాలామంది తినే వాటికి విలువనిస్తారు. అయితే తినిన తర్వాత బయటికి వెళ్ళే దానిని విలువీరు. అయితే దానితో సమానము అని ఆయన అంటూ ఉన్నాడు. మనం మాత్రం ఈ లోకంలో అది కాస్ట్‌లీ అండి, ఇది కాస్ట్‌లీ అండి, అది విలువైనదండి, ఇది విలువైనదండి అని అంటూ ఉంటాము. అది నీకు, నాకు. అయితే అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు ఏమిటి అంటే, అది కూడా విడిచి వెళ్ళాల్సిన దినము ఒకటున్నది. అది విలువైనది కాదండి. ఏది విలువైనదంటే నీ దేహం చాలా విలువైనది. నీ దేహానికి దేవుడు విలువిచ్చాడు. నీ దేహాన్ని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు నీవు విలువనివ్వు.